రాజకీయాల్లో మరో అంటే రంగా గారి కుమార్తె రాజకీయ రంగం చేసింది అంటే దీని ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరేం చదువు అంటే ఇప్పుడు రంగా వారసత్వం అనే దాన్ని చాలా కాలంగా అంటే నాకు తెలిసి 2004 ఎలక్షన్స్ నుంచి కూడా రంగా వారసత్వం కోసం అప్పుడు రత్నకుమారి అట్లాగే ఆమె కొడుకు ఈయన రాధా కూడా పోటీ పడ్డారు. నిజానికి ఆ ఎలక్షన్స్లో ఇప్పుడు రత్నకుమారి తన ఈ కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నం చేశారు. కానీ అప్పుడు చెన్నిపాటి సీను ఇప్పుడు అక్కడ ఇంట్లో జరిగిన కొద్దిపాటి గొడవతోటి చెన్నిపాటి సీను బోండా ఉమా వీళ్ళిద్దరు కలిసి కూడా ఈ రాధాని విడిగా తీసుకెళ్ళి ఒక ఆఫీస్ అది ఏర్పాటు చేసి అక్కడ ఆయన ఒక రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దటానికి కావాల్సిన కసరత్తు చేశారు. ఆ టైంలో కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఒక అవకాశం ఇచ్చింది. ఆ రోజు పెద్దగా అనుభవం లేని రాధా ఒక ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన గెలిచిన తర్వాత దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఆయన్ని చాలా సొంత కొడుకులాగా చూశాడు, రంగాతో ఉన్న సాన్నిహిత్యం వల్ల. అట్లా రకరకాలుగా కారణాలతోటి అతను మెచ్యూరిటీ లేకపోవటం వల్ల ఇప్పుడు ఆ వారసత్వాన్ని నిలుపుకోలేకపోయాడు.